పోలిస్తే మన పిల్లలు వందల రెట్లు మేలు అన్నమాట. ప్రతి ఒక్క విషయంలో ఒక ఇంగ్లీష్ న్యూస్ చదవమనండి, ఇంగ్లీష్ చదవడానికి రాదు, మామూలుగా చదువుతారు కానీ స్పీడ్గా చదవడానికి రాదు. ఒక మ్యాథ్స్ చేయాలని కానీ వాళ్ళకు చేయడానికి రాదు. ఏ పిల్లోడైనా తీసుకొని రండి. మీ పిల్లవాడి కంటే మీ ఏదో చదువుతున్నారో మీతో వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారు అంటే, సపోజ్ 2వ క్లాస్ చదువుతున్నారా ఆమె ధనలక్ష్మ కొడుకు, అదే విధంగా ఎవరైనా 2వ తరగతి పిల్లవాడు ఆ పిల్లవాడి కంటే ఎక్కువ సామర్థ్యాలు చేస్తే ఈ స్కూల్ చదువు చెప్పనట్టే. ఆ విధంగా మీరు బేరీజ్ చేసుకోండి, పోల్చుకోండి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మీరు ఎన్ని చెప్పినా కానీ ప్రలోభాలు వచ్చేసి, అబ్బా ఈ పిల్లోనైతే మేము ఐఐటి చేస్తామంటారు. ఐఐటి అంటే ఏంది, వాళ్ళ కాడ ఆ పుస్తకాలే లేవు. మీరు ఈయన చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తే ఆ యొక్క సెల్ఫ్ నిండా ఆ పుస్తకాలు, ఐఐటి పుస్తకాలు రకరకాలైనటువంటివి తెప్పించినాం. ఇంగ్లీష్ కూడా అదే విధంగా తెప్పిస్తున్నాం. రోజు ఆన్లైన్లో కొన్ని వేల రూపాయల పుస్తకాలు తెప్పించి పిల్లలకు అదే విధమైన అందిస్తున్నాం అన్నమాట. ఈ యొక్క విషయం చెప్పుకోవడానికి మేము సగర్వంగా గర్వపడుతున్నాము. కాబట్టి మా పాఠశాల ఉపాధ్యాయులను నమ్మండి. మీ పిల్లల యొక్క జీవితానికి ఇటు అయితే తప్పనిసరిగా ఉదయం మీద స్కూల్లో వచ్చేసి 9 గంటలకు స్టార్ట్ అవుతాయి. మన పాఠశాల వచ్చేసి 7:30కే స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని 7:30కే మీరు ఇక్కడికి పిల్లలను పంపించినట్లయితే మేము స్టడీ పెట్టి చెప్తాం. అందరి పాఠశాలలు వచ్చేసి 3:30కే క్లోజ్ అవుతాయి. మన పాఠశాల వచ్చేసి 4:30 వరకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం.